మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై కేసీఆర్ పాత్రపై వివరణ కోరింది పవర్ కమిషన్. ఈ నెల 30 లోపు కేసీఆర్ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్ సమాధానం సంతృప్తిగా లేకుంటే ప్రత్యక్ష విచారణ చేస్తామంది. మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై కేసీఆర్ పాత్రపై వివరణ కోరింది పవర్ కమిషన్. ఈ నెల 30 లోపు కేసీఆర్ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్ సమాధానం సంతృప్తిగా లేకుంటే ప్రత్యక్ష విచారణ చేస్తామంది. ఈ నోటీసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఇప్పటికే నోటీసులు జారీ చేసింది కేసీఆర్ కు, ఏ విధంగా వివరణ ఇవ్వబోతున్నారు కేసీఆర్? మాజీ సీఎం కేసీఆర్ కు పవర్ కమిషన్ నోటీసులు జారీ చేసింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్ కు నోటీసులు జారీ చేసింది. భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్లు, ఛత్తీస్గఢ్ ఒప్పందాలపై కేసీఆర్ పాత్రపై వివరణ కోరింది పవర్ కమిషన్. ఈ నెల 30 లోపు కేసీఆర్ వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొంది. కేసీఆర్ సమాధానం సంతృప్తిగా లేకుంటే ప్రత్యక్ష విచారణ చేస్తామంది. ఈ నోటీసుకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పవర్ కమిషన్ నోటీసులు ఇచ్చింది. ఏప్రిల్ నెలలో ఈ నోటీసులు ఇచ్చినట్టు పవర్ కమిషన్ చీఫ్ ఎల్ నరసింహారెడ్డి కొద్దిసేపటికమే ప్రకటన చేశారు. అదేవిధంగా కేసీఆర్ తో పాటు మొత్తం 27 మందికి నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తప్పితే మిగతా అందరూ అధికారులు కూడా నోటీసులకు సమాధానం ఇచ్చినట్లు ఆయన ప్రకటన చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం జూలై 30వ తేదీ వరకు సమయం ఇవ్వాలని కోరినప్పటికీ జూన్ 15వ తేదీ లోపు వివరణ ఇవ్వాలని ఆయన పేర్కొన్నట్లు తెలుస్తా ఉంది. అదేవిధంగా కేసీఆర్ ఇచ్చినటువంటి సమాధానంతో సంతృప్తి చెందకపోతే కనుక ఖచ్చితంగా ప్రత్యక్ష విచారణకు పిలిచేటువంటి అవకాశాలు ఉంటాయన్నట్లు కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా 25 మందిలో కొంతమంది ఇచ్చినటువంటి సమాధానంతో సంతృప్తి చెందకపోవడంతో వాళ్ళని మళ్ళొకసారి నోటీసులు ఇచ్చి వాళ్ళ నుంచి వివరణ తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు కూడా ఐఏఎస్ అధికారులుగా ఉన్నటువంటి అరవింద్ కుమార్, అట్లాగే ఎస్కే జోషి, వీళ్ళ ఇద్దరు అధికారులు అప్పుడు ఉన్నటువంటి సందర్భంలో ఒప్పందాలు జరిగాయి, ఎంఓలు జరిగాయి అన్నటువంటి విషయం మీద కొంత క్లారిటీ కూడా ఇచ్చారు. వాళ్ళ నుంచి కూడా వివరణ తీసుకున్నట్లు ఆయన ప్రకటన చేశారు. భద్రాద్రి, యాదాద్రికి సంబంధించినటువంటి టెండర్ల విషయంలో టెండర్ల ప్రక్రియ జరగకుండా నామినేషన్స్ ద్వారా ప్రక్రియ జరిగింది, అది నిబంధనలకు విరుద్ధంగా జరిగింది అన్నట్లుగానే ఆయన కీలకమైనటువంటి అంశాన్ని చెప్పారు. ఇక ఛత్తీస్గఢ్ కు సంబంధించినటువంటి ఒప్పందంలో కేవలం ప్రభుత్వాలు మాత్రమే ఇన్వాల్వ్ అయ్యాయి, ప్రభుత్వం మాత్రమే ఇన్వాల్వ్మెంట్ జరిగి ఒప్పందాలు జరిగాయి. అధికారులకు కానీ అట్లాగే జనసేనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్లుగానే ఇప్పటి వరకు జరిగినటువంటి విషయాల్లో తెలిసింది అన్నట్లు ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందాలు జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉండాలి, కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఇవ్వాల్సి ఉంటుంది, రెగ్యులారిటీకి అధికారం ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఛత్తీస్గఢ్ రెగ్యులారిటీకి మాత్రమే అధికారం ఇచ్చినట్లుగా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి రానున్నటువంటి రోజుల్లో మరికొంతమంది అధికారులను అట్లాగే అప్పుడు ఆ ఒప్పందాలకు సంబంధించినటువంటి విషయం మీద పోరాటం చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా పిలిచి విచారణ చేస్తాము అన్నట్లుగా ఆయన చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే భద్రాద్రికి సంబంధించినటువంటి విషయంలో, ముఖ్యంగా యాదాద్రికి సంబంధించినటువంటి విషయంలో రాష్ట్రం అంతా కూడా సూపర్ క్రిటికల్కి సంబంధించినటువంటి టెక్నాలజీని వాడినటువంటి రాష్ట్ర ప్రభుత్వం యాదాద్రికి వచ్చేసరికి మాత్రం సబ్ క్రిటికల్ అనేటువంటి టెక్నాలజీని వాడింది. దానివల్ల రాష్ట్ర ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల నష్టం జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ఇక అంతకు ముందే సూపర్ క్రిటికల్కి సంబంధించినటువంటి టెక్నాలజీ రాష్ట్రంలో ఇన్వాల్వ్మెంట్ అయినప్పటికీ కూడా ఆ టెక్నాలజీని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు అన్నటువంటి విషయాన్ని కూడా
క్లారిటీగా చెప్పినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసుకుంటే కమిషన్ యొక్క విచారణ చాలా దూకుడుగా ముందుకు వెళ్తుంది అని చెప్పుకోవచ్చు. 27 మందిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అందులో ఉన్నారు. మరి ఈ నెల 15వ తేదీ లోపు ఆయన ఇచ్చినటువంటి సమాధానం ఎలాంటి సమాధానాలు ఇస్తారో అన్నది చూడాల్సి ఉంటుంది. ముఖ్యంగా నోటీసుల్లో కమిషన్ ఆయన అడిగినటువంటి విషయము మీ పాత్ర ఎంత మేరకు ఉంది, మీ పాత్ర ఏ రకంగా ఉంది, మేము జరిపినటువంటి విచారణ మీ ఎంత మేరకు ఉంది అన్నటువంటి ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తూ ఉంది. దాని మీద మాజీ ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానం చెప్తారో అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. ఓవరాల్గా చూసుకుంటే ఆయన ఇచ్చినటువంటి సమాధానం కనుక సంతృప్తికరంగా లేకపోతే ఖచ్చితంగా ప్రత్యక్ష విచారణ కూడా పిలుస్తామన్నటువంటి విషయాన్ని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి చెప్తా ఉన్నారు. కాబట్టి రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి ఏమైనా మాజీ ముఖ్యమంత్రిని ఏమైనా పిలుస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. అదేవిధంగా అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి పాత్ర ఏం లేదు అన్నట్లుగానే ఆయన తేల్చి చెప్పారు. అధికారుల పాత్ర కూడా ఏమీ లేదు అన్నట్లుగానే ఆయన తేల్చి చెప్పినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. హరిత, శేఖర్, ఇప్పటికే కేసీఆర్కు నోటీసులు అందాయి. మరి కేసీఆర్ నుంచి ఏ విధంగా వివరణ ఇవ్వబోతున్నారు? చూడాల్సి ఉంది. ఎందుకంటే పవర్కి సంబంధించినటువంటి విషయంలో, విద్యుత్ విషయంలో, కొనుగోళ్ల విషయంలో పెద్ద ఎత్తున కూడా విపక్షాలు అప్పటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నాయి. 100 కోట్ల రూపాయల చేతులు మారాయి, 1000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అన్నటువంటి అంశాన్ని చెప్తా ఉంది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విద్యుత్ మీద శ్వేతపత్రం విడుదల చేస్తూ 81,000 కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి విద్యుత్ శాఖ మీద అన్నటువంటి విషయాన్ని కూడా శ్వేతపత్రం ద్వారా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ ఒప్పందాలు ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటి ఒప్పందం ఏదైతే ఉందో అది ప్రభుత్వం టు ప్రభుత్వం జరిగింది అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా కమిషన్ చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి యొక్క ఇన్వాల్వ్మెంటే ఉంటుంది అన్నటువంటి విషయం మీద ఈ కమిషన్ క్లారిటీ ఇస్తుంది. కాబట్టి ముఖ్యమంత్రి ఎలాంటి సమాధానాలు చెప్తాడు అన్నది చూడాల్సి ఉంటుంది. జూలై 30 వరకు సమయం అడిగినప్పటికీ జూన్ 15 లోపే సమాధానం ఇవ్వాలంటూ కోరింది. కాబట్టి ఇంకొక 2-3 రోజుల్లోనే సమాధానం కమిషన్కు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరి ఆ కమిషన్ ఆ సమాధానాలకు సంతృప్తి చెందుతుందా లేదా అన్నది చూడాల్సి ఉంటుంది. ఇన్ కేసు చెందకపోతే కనుక ఖచ్చితంగా ప్రత్యక్ష విచారణకు పిలుస్తామని చెప్తుంది. కాబట్టి ఆ విషయం మీద కమిషన్ ఎలా స్పందిస్తుంది అన్నది కూడా చూడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ శేఖర్. ఛత్తీస్గఢ్ నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ ఒకటి, రెండవదేమో భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్, మూడవది యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్. ఈ 3 కూడా టెండర్ ప్రక్రియ లేకుండా డైరెక్ట్ నెగోషియేషన్ ద్వారా ఇచ్చినాయి. మొదటిదేమో ఛత్తీస్గఢ్ అక్కడ పవర్ ఏజెన్సీకి, రెండేదేమో ఈ నిర్మాణానికి BHEL కాంట్రాక్ట్లు ఇవ్వడం. అయితే అందరికి లెటర్ రాసి దాదాపు 25 మందిని ఐడెంటిఫై చేసినాము. ఈ ప్రక్రియలో నిర్ణయం తీసుకున్న అధికారులు కానీ లేకుంటే అనధికారులు కానీ వాళ్ళందరికీ అందరూ కూడా వారు జవాబులు ఇచ్చినారు. ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు జూలై ఎండింగ్ వరకు టైం అడిగినారు.